నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది? నిజంగానే తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతోంది తెలంగాణ బీజేపీ పరిస్థితి. అగ్రనేతలంతా కూడా విముఖంగానే ఒకరిపై ఒకరు ఉన్నట్టు కూడా మనకు వార్తలు గుప్పం అంటున్నాయి. మొన్నటి వరకు చూసాం, ఎమ్మెల్యే లేకుండానే ప్రెస్ మీట్లు కానించిన నాంపల్లి బీజేపీ ఆఫీస్లో ఇప్పుడు ఆ టెంకాల ఎవ్వరు కూడా ఎమ్మెల్యేలు తొంగి చూడట్లేదట. అయితే ఇవన్నిటికీ ఊహాగానాలు అనుకున్నప్పుడు కూడా నిన్న బండి సంజయ్ ఈటెలపై పరోక్ష విమర్శలు కూడా చేయడం జరిగింది. సో అదేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈటెలపై బండి సంజయ్ పరోక్ష విమర్శల. భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీపై ఎట్లాంటి అవినీతి మరకలు లేదు. కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. చూడండి ఏమన్నాడో ఒకసారి విందాం. బీజేపీలో ఎటువంటి పరిస్థితిలో కూడా కుటుంబ పాలన ఉండదు. సో కుటుంబేతర పాలన కూడా ఉండదు. ఖచ్చితంగా బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అవినీతి మరకలు లేనట్టు కూడా బండి సంజయ్ వినబడతా ఉన్నారు. అంటే అవినీతి మరకలు లేదు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్న తరుణంలో అవినీతి మరకలు ఉన్నాడు అంటే పరోక్షంగా ఇటు ఈటెల రాజేందర్ పైన అవినీతి కబ్జా ఆరోపణలు ఉన్నాయి. సో అవన్నీ ఈటెల రాజేందర్ ఘాటైన విమర్శలు కూడా ఇండైరెక్ట్గా చేసినట్టు కూడా నిన్న మీడియా ముఖంగా తెలిసింది. వాళ్ళు మీడియా కథనాలు కూడా ప్రచురించారు. ప్రస్తుతానికి ఇప్పుడైతే తెలంగాణలో ఎవరు ప్రెసిడెంట్ అవుతారని చాలా ఆసక్తికరంగా జనాలు చూస్తూ ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం బండి సంజయ్కి ఏం కొత్త కాదన్నట్టు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. బండి సంజయ్ ఎన్నో సంచలన వ్యాఖ్యలు తన పార్టీలో ఉన్న వారిపై కూడా చేయడం జరిగింది. గతంలో రాజగోపాల్ రెడ్డి పైన కానీ, దాని తర్వాత అటు ధర్మపురి అరవింద్ పైన కానీ, కిషన్ రెడ్డి పైన కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు కూడా చేయడం జరిగింది. సో అట్లాంటి ఊహాగానాలతోనే ఈటెల రాజేందర్ కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో విమర్శలు చేయడం కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో మాత్రం నువ్వా నేనా అన్నట్టు కూడా కొనసాగుతుందని మరొకసారి తేటతెల్లమన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే భారతీయ జనతా పార్టీలో కోన్ బనేగా తెలంగాణ ప్రెసిడెంట్ అని ఒక నినాదం కూడా ఎత్తుకున్నట్టుంది. ఎవరికి వాళ్ళే పావులు కూడా కలుపుతున్నట్టుంది. అధిష్టానం ఇప్పటికే ఒక డెసిషన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరొక వారం 10 రోజులలో ఎవరు ఆ బీజేపీ ప్రెసిడెంట్ అవుతారనేది కూడా తెలిపోనుంది. సో చూడాలి మళ్ళీ ఎట్లా వీళ్ళ అధిష్టానం ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఒక సామరస్యంగా చర్చలు జరిపి వీళ్ళందరూ సానుకూల పరుస్తుందా లేదంటే ఏంది అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది. ఎందుకంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా కీలకం. స్థానిక సంస్థల ఎలక్షన్స్ బీజేపీ చాలా కీలకం. సో వీళ్ళు ఇప్పుడు సునకంగా ఉంటే ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ని కోల్పోతామనే వార్తా కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నిటికీ చెక్ పెడుతూ బీజేపీ అధిష్టానం ఏం చేయబోతుంది అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందు